నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి. పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన సహాయం అందించిన అనిత. ఎంతటి విపత్తుల నుంచైనా ప్రజలను రక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్న అనకాపల్లి ఎంపీ. తుఫాన్లో నష్టపోయిన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్లతో కలిసి పాల్గొన్న సీఎం రమేష్. దేశ ఏకత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు. జయంతి సందర్భంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శంకర్రావు. తుఫాన్ బాధితులకు అండగా నిలిచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ సంస్థ. వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సరైన పనులు లేక అవస్థలు పడుతున్న వారికి భోజనం అందించిన సభ్యులు. ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సందర్భంగా మాదిగ కులాలతో ఏర్పాటు చేసిన సభను విజయవంతం చేసిన మాదిగ ప్రజానీకానికి ఉపకులాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఉమ్మడి జిల్లాల ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పలివేల శివమణి మాదిగ తెలిపారు. తుని మండలం లోవకొత్తూరు మీడియాతో మాట్లాడుతూ తుఫాన్ తాకిడి ఉన్నప్పటికీ జాతి మీద గౌరవంతో సభకు వచ్చేసి జాతి సమస్యలపై పోరాటానికి సంఘీభావం ప్రకటించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఏపీ ఎంఆర్పీఎస్కు రాజకీయంగా గుర్తింపునిచ్చి సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మాదిగ ఉపకులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ ఇండగబిల్లి రవికుమార్, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ దూలపల్లి నరసింహ మాదిగ, తుని మండల ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు చిండాడ నాగేశ్వరరావు మాదిగ, కాకినాడ జిల్లా మీడియా ప్రతినిధి మార్లపూడి రాజు మాదిగ, గంటేటి లోబరాజు, పలివేల సీను మాదిగ, తాతపూడి చరణ్, వైరాల రమణ, గంపల కృష్ణ, తుమ్మలపల్లి రమణ పాల్గొన్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవస్థానం దిగువన రాఘవేంద్ర రెసిడెన్సీ నందు భారీ ఏపీ ఎంఆర్పిఎస్ మీటింగ్ సభ జరగడం అయింది. దీనికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దండు వీరయ్య మాది గారు, జిల్లా అధ్యక్షులు కాకినాడ జిల్లా అధ్యక్షులు పలివేల శివమణి గారు, పత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు ఇండిబిల్ రవికుమార్ గారు ఆధ్వర్యంలో భారీ సభా కార్యక్రమం జరిగింది. దళిత నాయకులు అందరూ మొంది తుఫాను వల్ల చాలా ఇబ్బంది జరిగిన మొత్తం దళిత నాయకులు అందరూ హాజరవడం జరిగింది. చాలా భారీ ర్యాలీతో అన్నవరం మొత్తం చాలా ఆరవరిగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంటు ఏపీ ఎంఆర్పిఎస్ను గుర్తించి ఉమ్మడి జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగ ఉపకులాలు మన రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాది గారి దళిత నాయకులందరూ విజయం సాధించడంతో విజయ సభ అని చెప్పేసి 29న పెట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వీరయ్య గారు రెండు మాటలు చెప్పారు. మన జాతి కోసం ఎంతైనా కష్టపడుతున్నాం, మీరు కూడా కష్టపడండి. తర్వాత కూటమి గవర్నమెంట్తో కూడా మనకు పొత్తుంది కాబట్టి మనకు రావాల్సిన అన్ని నిధులు కూడా మీరు అడగండి. ఈ విషయంలో పైనుంచి ఎక్కడి నుంచి అన్నా సరే మేము మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనకు దళితులకు రావాల్సిన సీట్లు కూడా అందరూ ముందుకెళ్ళి దాన్ని సాధించుకోవడం చేయండి. తర్వాత నెక్స్ట్ 50 సంవత్సరాలు దాటిన దళిత భార్యాభర్తలకి ఇద్దరికి కూడా పెన్షన్లు వచ్చేటట్టు మేము గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. అవి కూడా అమల్లోకి వస్తాయని చెప్పారు. కాబట్టి దళిత నాయకులందరూ కూడా మన కూటమి ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా సరే ఎవరైనా సరే ఏదైనా ఆపదైనా ఉంటే దళిత నాయకులను కలండి. అది ఏ గవర్నమెంట్ ఎవరో ఏ ఆఫీస్కి అయితే వెళ్ళి మాట్లాడాలో అక్కడ మాట్లాడి ప్రతిదీ కూడా సాల్వ్ చేసుకుంటామని. మొన్న 29వ తారీఖుని అన్నవరం గ్రామంలో ఏపీ ఎంఆర్పిఎస్ సమావేశం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు
దొండి వీరమాది గారి సమక్షంలో సమావేశం జరిగింది. ఆ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి వివిధ గ్రామాల నుండి ప్రజలందరూ ఇచ్చేసి ఆ యొక్క బెల్లూరు ఏపీఎంఆర్పీ సమావేశాన్ని ఘనంగా జరిపించారు. అయితే ఏపీఎంఎఫ్స్లో సమావేశంలో జరిగింది ఏంటంటే మా యొక్క జాతికి ఎన్నో రకాల ప్రయోజనాలు కావాలనేసి దొండి వీరమాది గారు అడగడం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మా మాదిగ జాతి మాదిగ ఉపకరణాలందరూ కలిసి కుటుంబ ప్రభుత్వానికి ఎంతో సహకరించి 2029 ఎన్నికల్లో 24 ఎన్నికల్లో విజయాన్ని కృషి చేశారు. ఆ విజయాన్ని కృషి చేసిన అనుసరించి మా యొక్క మాదిగ ఉపకరణాలందరికీ కూడా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వీరమాది గారి పిలుపు మేరకు మొన్న 29వ తారీఖుని అన్నవరాన్ని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో భారీ సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక నెల రోజుల ముందే మేము డేట్ ప్రకటించాం. దాని కారణంగా ఉద్దుత్ తుఫాను మళ్ళీ ఒక 3 రోజుల ముందు భారీ ఉద్దుత్ తుఫాను రావడం వల్ల ప్రోగ్రాం ఆపేయమని గవర్నమెంట్ కానీ లేదంటే అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ ఇంట్లో నుండి బయటికి రావద్దు, మీరు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా సరే మాదిగలు ఒకసారి పిలిపిస్తే ఎంతటికైనా తెగించి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా సునామీ వచ్చినా ఆగరు అని చెప్పేసి రోడ్డు ఎక్కి ధర్నా చేయడం శివించాం. ఏది ఏమైనా మాదిగలు తలుసుకుంటే ఏదైనా చేయగలరు. ప్రభుత్వాలను ఇక్కడున్న ప్రభుత్వాలను మార్చాలన్నా మార్చగలరు. మార్చే సత్తా ఒక మాదిగలికే ఉంది అనే సంగతి తెలియపరుస్తూ గవర్నమెంట్కి చెబుతున్నాం. ఇంకొకటి విషయం ఏంటంటే కూటమిలో ఒక భాగం ఎంఆర్పిఎస్, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఎంఆర్పిఎస్ నాయకుల్ని గవర్నమెంట్ ఎక్కడ ఏ విధంగా గొల్లప్రోలు నగర పంచాయతీ భవనంలోని కౌన్సిల్ మీటింగ్ హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండ్రెడ్డి మంగతాయారు అధ్యక్షతన జరిగింది. 8 అంశాలతో కూడిన అజెండాపై సభ్యులు చర్చించారు. తమ పదవీకాలం పూర్తవుతున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నది అని, గొల్లప్రోలులో సమస్యలన్నీ అలానే ఉన్నాయని, అభివృద్ధి జరిగిందేదీ లేదని, ప్రతి శాఖకు ఆఫీస్ సిబ్బందిని నియమించాలని 3వ వార్డు కౌన్సిలర్ మైనం గంగాభవని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఉన్న 2 శ్మశాన వాటికల్లో శానిటేషన్లు ఎందుకు సక్రమంగా జరిపించట్లేదని కౌన్సిలర్ మొగలి దొరబాబు ప్రశ్నించారు. పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతంగా నాణ్యతాపరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కమిషనర్ అలీషాను సభ్యులు కోరారు. అజెండాలోని 8 అంశాల్లో 2 సభ్యులు తిరస్కరించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు గంట అప్పలస్వామి, బెందుకుర్తి సత్యబాబు, గండ్రెడ్డి శ్రీరామచంద్రమూర్తి, గంధం నాగేశ్వరరావు, ఇతర కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే మా గొల్లపురం నగరం ఏ భూమి పాడుకోసం మరి డెవలప్మెంట్ లేదండి. ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ డైరెక్ట్ కమిషనర్ రారండి. మాకు ఇన్ఛార్జ్ మళ్ళీ ఇన్ఛార్జ్ మీరనే ఇన్ఛార్జ్ పెట్టలేరండి. ఎంత ఇదంటే అసలు గొల్లపురం నగరం ఏం చేసిందండి, అసలు డెవలప్మెంట్ ఉందండి. అసలు మాకు 5 సంవత్సరాలు ప్రారంభం చేసాం, ఏం చేసామండి మేము? అసలు మాకు డెవలప్మెంట్ ఏమీ చూపించలేదు. మాకు 128 రోజులండి, 128 రోజులండి. 220 కొంపుకి మరి రోజుకి ఆర్టికల్ అంటే ఆర్టికల్ పోయి వేసామండి. ఆర్టికల్ అనేది కరెక్ట్ కూడా కాదు. 5 లక్షలు పెట్టడం కరెక్ట్ కదండి. 5 లక్షలు చాలా ఎక్కువ అండి. 17 ఎందుకంటే ఎవరితో ఇదే తిరస్కరించండి సార్. ఎక్కడ చదివారండి? డెవలప్మెంట్ ఆలోచించరా? ఇలాంటి పాత బిల్లు చేసుకుంటారండి. డెవలప్మెంట్ ఆలోచన పాత బిల్లు ఎప్పుడు లేదు, ఎప్పుడు బిల్లు ఆడతారు? కేటల్ పోర్టు ప్రశ్నించబడి కార్యం టెక్నోట్స్ రచించి 6/10/2025 నాటి దాఖలు గౌరవ చైర్మన్ కొలపలో నామినేషన్ పత్రికపై కేటాయించవచ్చుగా పరిణించి కొలపలో నామినేషన్ పత్రికపై కేటాయించుకో అవి చేయలేదు ఇంకా పనులు. మళ్ళీ ఆయనకే ఇచ్చారు. ఆయన నాకు మాయగారు ఆయన కలవట్టుకుని అన్నారు.
కలవడుకుని మేము ఎట్లా కమసాలి వచ్చిన 50 ఖర్చు 20,62,200 రూపాయలు. ఇంకా ముగింపులు వచ్చి 2,40,52,000. తిరస్కరించాలి సార్. అంటే రికార్డ్ చూపెడతాన్నారు కదా అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే. అది దరిద్రంగా ఉండేయండి. ఏదో దాత సహకారంతో చైర్మన్ గారు కూర్చుని వాళ్ళనే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి ఏదో చేంజ్ చేస్తారు. 2 శ్మశాన వాటికి హైలైటెడ్ మనకు హైలైటెడ్. దానికి ఒక గడ్డి శానిటైజేషన్ ఏం చేయట్లేదు సార్. ఒకసారి విజిట్ చేయండి సార్. శ్మశాన వాటికి లేదు సార్. ఎప్పుడు చూసినా అలాగే ఉంటాయండి అవి. ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన రామచంద్ర యాదవ్కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టకు బీసీ నేత ఏవూరి శ్రీను ఆహ్వానం మేరకు హాజరైన రామచంద్ర యాదవ్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టకు చిన్న శంకర్లపూడి గ్రామం రావడం జరిగింది అని అన్నారు. స్వామి అనుగ్రహం గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీవై పార్టీ నాయకులు కొంప శివకుమార్, ఏపూరి శ్రీను, పలువురు బీసీ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఒక మాట చెప్తారు, బాప్ 1 నంబరు బేటా 10 నంబరు అంటారు. అంటే 2019 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రెట్లు ఎక్కువ చేస్తున్నారు. ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోకపోగా పూర్తి స్థాయిలో యథేచ్ఛగా అన్ని రంగాల్లో అవినీతి చేస్తూ, దోపిడీ చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, దీన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని పైన తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి వేధించే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రంగంలో అభివృద్ధి జరగలేదనే విషయము ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు. దౌర్జన్యంగా రైతుల నుండి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి వేల ఎకరాలు ఈరోజు నిర్దాక్షిణ్యంగా రైతుల నుండి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ప్రధాన హామీల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 150-55% పైగా ఉన్న బీసీల యొక్క హక్కులను కాపాడుతాను, రక్షణ కల్పిస్తాను, నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పి ప్రధానంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 16 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటి వరకు బీసీ రక్షణ చట్టం గురించి కనీసం ఎక్కడ ప్రస్తావన తీసుకురావడం కానీ, ఆ దిశగా ఆలోచించడం కానీ చేయలేదంటే బీసీలను గత 40 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేస్తుందో దాన్ని కొనసాగించే ప్రయత్నము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా బీసీల నిర్ణయించగలిగే నియోజకవర్గాల్లో ప్రతిపాడు నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో అధిక శాతం ఉన్న బీసీలను ప్రతి ఎన్నికల్లో కూడా ఈ 2 దోపిడీ పార్టీలు ఏదో విధంగా వంచి అన్ని రకాలుగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతటి విపత్తుల నుంచైనా ప్రజలను రక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ప్రభుత్వం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారికి అందించిన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి పాల్గొని ప్రసంగిస్తూ దెబ్బతిన్న రహదారులన్నింటినీ త్వరలోనే పునర్నిర్మాణం గావిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి ప్రజల యొక్క ఆస్తి, ప్రాణ నష్టాన్ని ప్రభుత్వం అధిగమించారు
అధిగమించగలిగేలా చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేయర్ పీల శ్రీను మాట్లాడుతూ బాధితులందరికీ శాశ్వత పట్టాలను అందించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను ఎంఆర్ఓ వెంకట అప్పారావు, జెడ్సీ శంకర్రావులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గండి బాబ్జీ, అవగడ్డ అప్పలనాయుడు, చిరికి అవతారం, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, కార్పొరేటర్లు ముమ్మన దేవుడు, కన్నా బల్లసీను, సేనాపతి వసంత శంకర్రావు, జనసేన నాయకులు ఐత సింహాచలం సుధాకర్, రాపర్తి కిషోర్, గొల్లవిల్లి శ్రీను, బీజేపీ నాయకులు గొర్ల రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువ నాయకుడు లోకేష్ గారు కానీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నగరాల్లో అయితే మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఒకరేంటి మొత్తం కూడా ఎన్డీఏ కూటమి అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి 4 రోజుల నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకున్నామో మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి నిద్రాహారాలు మాని సెక్రటరియట్లోనే ఉండి అందరినీ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మోటివేట్ చేస్తూ ఏదైనా ఎంత కష్టపడినా మనం ఎంత ఖర్చు పెట్టినా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా కాపాడుకుందాం అని చెప్పి స్టాండ్పై కూడా మిలిటరీని ఇక్కడ పెట్టుకుని ఉపయోగించుకునే కోసం మాకు కావాల్సిన హెలికాప్టర్లు కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం, చాలా జాగ్రత్తలు తీసుకున్నందుకు పుస్తకాలు అటు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక పక్క ఏ విధంగా నష్టపోయిన దానికి మనం వారికి బాధితులకి ఆదుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఏకలవ్య కాలనీలో ఏ విధంగా చేస్తున్నారో మనం చూసాం. ఇలా రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ బాధితులందరినీ కూడా ఆదుకోవడం, ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకురావడం, ఇవన్నీ కూడా కలెక్టర్లు కానీ అధికారులు కానీ కింద ఎంఆర్ఓ సర్వే దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ తుఫాను గురించి ఎంత తాపత్రపడారో, ఎంత జాగ్రత్త తీసుకోవడం, వారికి అందరికీ కూడా ప్రత్యేక. ప్రతి ఏటా పవిత్ర కార్తీక మాసం నందు నిర్వహించుకునే ఏకాదశి మహోత్సవ వేడుకలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముఖ్యంగా శైవ వైష్ణవ ఆలయాల నందు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి వైదిక వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి విశేష అలంకరణ గావించారు. వేకువజాము నుంచి జరిగిన ఈ ఉత్సవాల నందు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని సేవించి ధరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆలయ ప్రధాన అర్చకులు మహంతి రామానుజాచార్యులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఉత్సవానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం కొండదీపం నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాక దర్శనానంతరం భక్తులందరికీ పెద్ద ఎత్తున ఉచిత ప్రసాద వితరణ నిర్వహించారు. అంటే ఏం చేయాలి మనందరూ కూడా మంచి ఉపాసన కాలం అన్నమాట. అందుకనే శ్రావణ మాసం ఉత్సవం, గణపతి నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, కార్తీక మాసం, పరమశివుడు అభిషేకం, కార్తీక దామోదర దీపారాధన, ఆకాశ దీపం, ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట. అందువల్ల ఈ ఏకాదశి అయిపోయిన తర్వాత స్వామి యోగనృత్యుల నుంచి బయటకు వస్తారు. రేపు ఉదయం ద్వాదశి, రేపు సాయంత్రం తులసి చెట్టులోని కళ్యాణోత్సవాన్ని చేస్తారు లక్ష్మీనారాయణకి. దాంతో చాతుర్మాసం పూర్తవుతుంది అనమాట. ఈ చాతుర్మాసాన్ని ఎంత శ్రద్ధగా మానవాళ్ళందరూ కూడా చేస్తారో అంత సార్థకతమైన జీవితం అందరికీ కూడా లభిస్తుంది అనమాట. ఎవరైతే చెయ్యరో దీన్ని, ఈ ఏకాదశి ఉపవాసాలు, ఏకాదశి దర్శనాలు చేసుకోరో వాళ్ళు మళ్ళీ మానవ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. తిరిగిపుల్లోకి వెళ్ళిపోతారు. ఒక ఆవు కింద, ఒక పుట్ట కింద, ఒక పురుగు కింద, ఒక దేవుడి కింద ఇలా పెరిగిపోతారు అనమాట. అందువల్ల ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసామో, చాతుర్మాసాన్ని గుర్తింపు చేసుకుని మనందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని చేసామో మనందరినీ స్వామి అనుగ్రహిస్తారు. కాబట్టి ఏకాదశి పర్వదినంగా వచ్చిన వందలాది మంది, వేలాది మంది భక్తులు, దేవస్థానం వాళ్ళు చక్కటి ప్రసాదం, మంచి ఉచిత ట్రాన్స్పోర్ట్, బస్సులు కిందకి మీదకి ఫ్రీగా ఉచితంగా తిరుగుతూనే ఉన్నాయన్నమాట. మీ అందరూ తిరగచ్చు, వినియోగపరచుకోవాలన్నమాట. ఇంటి దేవస్థానం ఏర్పాటు చేసింది కాబట్టి దేవస్థానం వారు ఏ రకంగా చెప్పారో ఆ నియమాల ప్రకారం భక్తులందరూ పాల్గొవాలి. జై శ్రీమన్నారాయణ.
రేపు వస్తున్న 15వ సత్యనారాయణ వ్రతాలు కళ్ళ మీద ఉంటాయి. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే దేవస్థానంలో వాళ్ళతో చెప్పి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అట్లాగే 20వ తారీఖు నాడు అఖండ దీపారాధన కార్యక్రమం, ఆ రోజు కోటి దీపారాధన కార్యక్రమం ఉంటుంది. అవకాశం ఉన్న భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామి సేవలో దీపారాధన వెలిగించడం ధరించండి. దీపారాధన సామాన్య అంతగా దేవస్థానం ఉచితంగానే ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా అందరూ కూడా వచ్చి స్వామి సేవలో పాల్గొనడం మా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లున్నా మేము మాత్రం అన్యాయాన్ని వెలుగెత్తి చాటుతాము అంటూ ఇద్దరు దళిత నేతలు కలెక్టర్ ఆఫీసులో ఇచ్చిన రిపోర్ట్పై తీగలాగితే డొంక కదిలింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో పంచాయతీరాజ్ అతిథి గృహం ఎదురుగా కోట్ల విలువ చేసే పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని ఇంచారపు నరసింహమూర్తి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా అధికారులు పట్టణంలో విచారణ చేపట్టి సర్వేలు నిర్వహించారు. పంచాయతీ కమ్యూనిటీ స్థలం సర్వే నెంబర్ 132/2B 520 గజాల స్థలం ఆక్రమణకు గురైందని గుర్తించిన ఉన్నతాధికారులు స్థలంను స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం డిప్యూటీ ఎంపీడీఓ పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శి కుంచే డేవిడ్ తమ సిబ్బందితో ఆక్రమణ స్థలంను స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజారపు సూరిబాబు, ఐఎన్ మూర్తి, ముక్కుడిపల్లి నాగరాజు, స్థానిక ప్రజలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డిప్యూటీ ఎంపీడీఓ డేవిడ్ మీడియాతో మాట్లాడారు. ఇది ఏంటంటే మనకి టోటల్ లేఅవుట్ అప్పుడెప్పుడు 1985లో వేశారు. ఇది 1.74 ఏకర్స్ వేశారు అనమాట. వేయడం అయితే ఆ రోజుల్లో మనకి ఏంటంటే 5% సర్వే నెంబర్ 132/2B సార్, 132/2B సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో ఏం చేశారంటే మనకు ఆ రోజుల్లో ఏంటంటే మన పంచాయతీ రికార్డులో రాసుకున్నారు. రాయడం అయితే బాగా రాసుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ అయితే జరగలేదు. ఆ జరిగేటప్పుడు ఏం చేశారంటే ఇది కొంత రోడ్డు, ఈ కొంత రోడ్డుని ఏం చేశారు, మన కొంత రోడ్డుని వదలాలి, అది ఇక్కడ మనకు అది ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారంటే దీన్ని మనకు వదిలేసి ఒరిజినల్ ప్లేస్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే అది రిజిస్ట్రేషన్ అనేది చల్లదు, కానీ మరి ఎలా చేసుకున్నారో తెలియదు. దీని మీద ఫిర్యాదు అందితే జిల్లా కలెక్టర్ వారు పీజీఆర్ఎస్ మీద మనకు ఎంక్వైరీ చేయమంటే మన దగ్గర ఉన్న రికార్డు అయితే 1945 నుంచి ఏమీ లేవు. కాదేంటంటే మనకి ఎవిడెన్స్ ఏంటంటే ఆ పంచాయతీ తీర్మానం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక సర్వే నెంబర్లు మార్చేశారు. ఇది కొంత రోడ్డు ఏమొచ్చి అక్కడ చూపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిసింది మనకి. అది ఏది చేసుకున్నా అది అక్రమం కాబట్టి ఈరోజు ఏం చేసామంటే మనకి 1.74 ప్రకారం 5% మనకి 520 గజాలు అయితే మా స్వాధీనం చేసుకొని ఇప్పుడు దానికి బోర్డు పాతాం. ఫర్దర్గా వాళ్ళు ఏమైనా లీగల్గా మనకి ఏమైనా చెప్తే మనం కొంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే మన పంచాయతీ రికార్డు ప్రాప్తికి అయితే ఆ భూమి అంటే మనదే కాబట్టి మన స్వాధీనం పెట్టి బోర్డు పెట్టించుకున్నాం. ఇలాగే ఇక్కడ రోడ్డు కూడా కొంత ఆక్రమణ గురైంది. ఇది కూడా కొద్దిగా త్వరలో క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం సర్వేని తర్వాత వీఆర్ఓలో పెట్టించి ఆల్రెడీ సర్వే అయిపోయింది. ఎంఆర్ గారి దగ్గర ఉంది. మనకు ఆ ఎంఆర్ నుంచి కాపీ వస్తే మన పంచాయతీ సిబ్బందిని తీసుకెళ్ళి ఈ రోడ్ని కూడా క్లియర్ చేస్తాము తెలియదు. అది అందుకని ఒకవేళ మీద రిజిస్ట్రేషన్ అవుతే మనకు డాక్యుమెంట్ ఇవ్వాలి. అది ఇస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. అది మనకు అనవసరం. మనం ఏంటంటే మన పంచాయతీ ప్రకారం మనం స్వాధీనం చేసుకున్నాం. ఎవరైనా క్లెయిమ్ చేయాలంటే మనకు ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు ఇస్తే అప్పుడు మనం ఫర్దర్గా తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మన పంచాయతీ ఈ సైట్ లేఅవుట్ చేసిన అమ్మేశాడట. అది మనకి ఏంటంటే మనకి చీపెట్టి అమ్మేశాడు. మొంతా తుఫాన్ నష్టాన్ని నియంత్రించడంలోనూ ఏలేరు వరద నీటి వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేశారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఏలేరు వరద నీటి వల్ల పిఠాపురం నియోజకవర్గంలో పంట కాలువలకు గండ్లు పడ్డాయి. పొలాల్లోకి ఏలేరు వరద చేరడంతో పంటలకు నష్టం వాటిల్లింది. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పంట కాలువలకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. రాపర్తి, గొర్రెకండి కాలువల వద్ద పడిన గండ్లను పరిశీలించారు. అదేవిధంగా వరద నీటి వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ ఎంటీ వైస్ చైర్మన్ ఊట ఆది విష్ణు, గోదావరి డెల్టా చైర్మన్ మొరాల శెట్టి సునీల్ కుమార్, పల్నాటి మధుబాబు, బొజ్జా లోవరాజు, బస్స చిట్టిబాబు, అన్నం దేవర పట్టాభి, మొగలి రాజా, కొల్లపల్లి పెదబాబి, కీర్తి హరినాథబాబు, లక్ష్మీనారాయణ, పింకె జగదీష్, టైల్స్ బాబీ, వెన్న చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, గత 4 రోజుల క్రితం ముంతా తుఫాన్ ఏదైతే ఉందో అది పెను విషాదాన్ని, భారీ నష్టాన్ని కలిగించింది. ఎన్డీఏ ప్రభుత్వం, నారా చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన ఈ ప్రభుత్వం, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి
సారథ్యంలో ఈ తుఫానికి ముందస్తు చర్యగా నాకు తెలిసి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు జరగలేదు. కాకపోతే ముందు అనుకున్న ప్రకారం ఈ కాకినాడ తీరంలో ఇది తుఫాను టచ్ అవుతుందని అందరూ ఊహించారు. దానికి అనుగుణంగా అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా మత్స్యకార సోదరులందరినీ కూడా శిబిరాలకి తరలించడం జరిగింది. 3 రోజుల పాటు వారందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది. నిజంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేశారు యంత్రాంగం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రాత్రి అంతా కూడా ఈ తుఫాను నేతృత్వంలో, తుఫాను హెచ్చరికల నేతృత్వంలో ఆ రాత్రి తెల్లవారులు కూడా వీటిని పరిస్థితిని అనుక్షణం కూడా మన పరిశీలిస్తూ తదనుగుణంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా 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 బాగా పనిచేసింది. దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలను నివారించగలరు. కాకపోతే ఈ వరిచేలు పడిపోవడం కానీ, లేకపోతే ఇటువంటి గళ్ళు పడడం కానీ ఏదో ఉంది. తర్వాత ముఖ్యంగా ఏలేరు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే కూడా ఒక రకంగా వరద ఉధృతి తక్కువగానే ఉంది. కాకపోతే యంత్రాంగం ముందు నుంచి కూడా చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించారు. ప్రాజెక్టు లెవెల్ చూసుకుని రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కాకినాడ జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులతో పాటు పోలీస్ సిబ్బందితో కలిసి సుమారు 500 మంది స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరవదని తెలిపారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షకులే కాకుండా సేవా కార్యక్రమాలను ముందుంటారని వివరించారు. రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానంతో ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు లేదా తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణరక్షణ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్డిపిఓ మనీష్ పాటిల్, ఏఆర్డిఎస్పీ శ్రీహరి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. 8వ తారీఖున పోలీస్ కమెమరేషన్ డే జరుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా 10 డేస్ పాటు రకరకాలైన కార్యక్రమాలు పోలీస్ కమెమరేషన్ డేని పురస్కరించుకొని కండక్ట్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మెన్తో పాటుగా ఎవరైనా సివిలియన్స్ కూడా వచ్చి ఇవ్వచ్చు అని నిన్న అడ్వర్టైజ్ చేయడంతో ఆదిత్య కాలేజ్ నుంచి కొంతమంది వచ్చారు. అట్లనే జనరల్ సివిలియన్స్ కూడా వస్తూ ఉన్నారు. అరౌండ్ 100 పీపుల్ ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేశారు. హాఫ్ డే పాటు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో ఐ అర్జ్ ఎవ్రీబడి ఎవరైతే హెల్దీగా ఉన్నారో బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉందో వన్స్ ఇన్ 3 months డొనేట్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇఫ్ యూ డొనేట్ బ్లడ్ యూ విల్ గెట్ న్యూ బ్లడ్. అట్లానే మీ బ్లడ్ వల్ల చాలామందికి లైఫ్ కూడా సేవ్ అవుతుంది. అందరూ ఈ హ్యాబిట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యోగ మహోత్సవాలు స్థానిక గౌరవపాలెం శ్రీ 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 గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద గురుభవాని ఎస్టీ గ్రూప్స్ అధినేత కాంట్రేకుల శ్రీరామ్, గురుభవాని మద్దాల శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారి నిలువు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం నాడు కాంట్రేకుల శ్రీరామ్, సంతోషి కుమారి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు నిలుపు మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ గ్రూప్స్ అధినేత గురుభవాని కాంట్రేకుల శ్రీరామ్, గురుభవాని మద్దాల శ్రీను మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా అనకాపల్లి గౌరవపాలెం శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమంలో చండీయోగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 31వ చండీయోగ మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రేకుల శ్రీరామ్, యువసేన సభ్యులు, శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీ భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. నమస్సుమాంజనేయులు. 2025 సంవత్సరం చండీ యాగ మహోత్సవంలో భాగంగా అనకాపల్లి గౌరపాలెం శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవాలను ఈరోజు శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమంలో వారి ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవన్లైనటువంటి మద్దాల శ్రీను, కాంట్రేకుల శ్రీరామ్ గారి ద్వారా ఈరోజు మండల దీక్షల కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు అనగా నవంబర్ నెల 1వ తారీఖు 2025 నుంచి డిసెంబర్ నెల 13వ తారీఖు 2025 వరకు అనేక సాంప్రదాయ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క మండల కాలం పాటు
శ్రీ దుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలు మా యొక్క ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి మా ఆశ్రమం గురుభవానీలు అలాగే మా గంగప్రదేశం భవన భక్తుల ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా భక్తులు వినియోగించుకొని అందరూ ఆధ్యాత్మికతగా ఉండాలని, ఎంతమంది వీలైతే అంతమంది ఈ మండల దీక్షలను చేయాలని, అలాగే మండల దీక్షలతో పాటు అర్ధమండల దీక్షలను 9 రోజుల దీక్షలను కూడా మా యొక్క ఈ ఆశ్రమంలో గత 31 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా యొక్క ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తూ మాకు అన్నింట ఎప్పుడు మాకు సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ గంగప్రదేశం భవన భక్తుల ఆశ్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరంతో 31వ సంవత్సరం అయింది. ఇది మా శ్రీ మద్దాల శ్రీనివాసరావు గాంధీ శ్రీరాంబాబు ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి బాలల దినోత్సవం సందర్భంగా నర్సీపట్నంలో PRTU బాలల ప్రతిభా పాటవ పోటీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం చిత్రకళా పోటీలు నిర్వహించారు. వివిధ మండలాల నుంచి 300కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా బాలలకు వివిధ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా అధ్యక్షులు డి గోపీనాథ్, కల్చరల్ కమిటీ కన్వీనర్ బాబీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. బాల దినోత్సవం సందర్భంగా PRT ఆధ్వర్యంలో బాలల ప్రతిభా పోటీలు అనేవి గత 20 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా మరి ఈరోజు నర్సీపట్నంలో ప్రభుత్వ పాఠశాలలో మరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ గారు ఈరోజు చిత్రలేఖ పోటీలతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి సుమారు 300 పైగా మరి విద్యార్థులు చిత్రలేఖ పోటీలో పాల్గొనడం జరిగింది. దీంట్లో సబ్ జూనియర్స్ 1, 2, 3 తరగతులు సబ్ జూనియర్స్ గాను, 4, 5, 6, 7 తరగతులు జూనియర్స్ గాను, 8, 9, 10 తరగతులు సీనియర్స్ విభాగాలుగా ఈరోజు చిత్రలేఖలో మరి విద్యార్థులు వివిధ మండలాల నుంచి వచ్చి మరి పాల్గొనడం జరిగింది. రేపు దేశభక్తి గీతాల పోటీలు అనేవి ఉదయం పోటీలు అనేవి ఉన్నాయి. Afternoon to one and all. I am Akshay from class 9, school St. Anne's English Medium School from here for competition conducted PRTC. We are enjoying the competition here. We are also knowing the value of drawing, knowing the and drawing. We can know the prizes and we can win the prizes. We can choose the goals and it's coloring our life and so very useful to us. We can use the drawings and it is very useful to us. There we are electing the themes, drawing the themes. Thank you for keeping this opportunity to giving us. Thank you. I am studying 5th class in Sri Durga Shanti అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపు మేరకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్లో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ నాయకులు, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, శ్రీధరాల మనోజ్, నుదిటిపాటి తాతాజీ, కోన ఉమా, చింతా రామ్జీ, సోషల్ మీడియా అధ్యక్షులు కాన్రెగుల శ్యామ్, డొంక సత్యబాబు, కొంకి శ్రీరామ్మూర్తి, రెడ్డి చిన్న, నంబారి అప్పారావు, కొడుకుల సుబ్రహ్మణ్యం, సింగంపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అవతరించిన ఆంధ్ర రాష్ట్రం మరి భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఈ రోజున ఆ మహనీయుడి త్యాగంతో ఏర్పడిన ఈ
తాలూకా అవతరణ దినోత్సవం రోజున 69వ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారి పిలుపు మేరకు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్ర థియేటర్ జంక్షన్లో ఈ రోజున ఆ తాలూకా అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి తప్పకుండా కూడా దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రం ఏ తాలూకా లక్ష్యం చేస్తే ఆ రోజున అమరజీ పొట్టి శ్రీరాములు గారిని కాలార్పణ చేసి తెలంగాణతో కూడిన రాయలసీమతో కలిగిన ఆంధ్ర మంచి రాష్ట్రాన్ని అయిన తాలూకా ప్రాణత్యాగంతో ఏర్పడింది. దురదృష్టం బట్టి మరి ఆంధ్ర రాష్ట్రం అది ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కొన్ని విభాగాలుగా చీలిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా ఆ తాలూకా మహనీయుని పిలుస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో జరుపుకోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో అందరూ అభిమాన ఆదరణలతో అన్ని రంగాల్లో కూడా ముందు కథలను ఆశిస్తూ కార్యక్రమాల భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ లేదా మనోజ్ గారు ఏదైతే తమిళనాడులో ఆ రోజు చెన్నైగా పిలువబడే తమిళనాడులో మరి భాష ప్రభుత్వంగా ఉన్నప్పుడు వారి దగ్గర మనం వాళ్ళతో తెలుగువారు అందరూ కూడా ఇబ్బందులు చూసి అప్పుడు పడుతున్న ఇబ్బందులకు మరి తెలుగువాడిగా పుట్టిన నేను ఏదో చేయాలి తెలుగు వాళ్ళకన్నా ఉద్దేశంతో మరి ఆ రోజు ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆ నిరాహార దీక్ష ద్వారా అప్పటి వరకు కూడా తెలుగువారంటే పెద్ద పట్టింపు లేని రోజుల్లో మరి ఆనాటి నెహ్రూ గారు కూడా ఇలాగా ప్రాంతీయ ద్వేషాలు ఎదుర్కొనే విధంగా ఉండకూడదు, ఏదైనా మంచి కార్యక్రమం చేయొచ్చుగానే అన్న తెలుగువారు పడుతున్న ఇబ్బందులు గుర్తించి మరి ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆనాడు ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తెలుగువాడి నుంచి కూడా సపోర్ట్ రాని పక్షంలో కానీ ఆయన పట్టు వదలకుండా మరి ఆ రోజు ఆయన ప్రాణాలను కూడా చెల్లించడం జరిగింది. 50 రోజులు ఆయన ఆమరణ దీక్ష ద్వారా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన శవాన్ని కూడా ఎవరు కూడా ముట్టుకోలేని పరిస్థితిలో మరి ఆ రోజు అక్కడ ఉన్న ఘంటసాల శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి ఘంటసాల గారు ఆయన యొక్క ఆ బాడీని చూసి ముక్కులోంచి చెవుల్లోంచి పురుగులు వచ్చే విధంగా ప్రజల ధన మాన ప్రాణరక్షణ కోసం పోలీసులు చేస్తున్న త్యాగం వెలకట్టలేనిదని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్లో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎస్పీ రాహుల్ మీనా ఎమ్మెల్యే సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రక్తదానం చేశారు. అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక కళాశాలల విద్యార్థులు, యువకులు సుమారు 200 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఇటీవల విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ లెసిన్ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అనంతరం పోలీసులు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ మౌనం పాటించి నివాళులర్పించారు. ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ మా పోలీస్ కమెమోరేషన్ వీక్ మా పోలీస్ తరఫున నుంచి ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సహోదయ ఆర్గనైజేషన్ నుంచి ఇప్పటి వరకు 200 మెంబర్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేశాము. ఇది ఎందుకంటే మా పోలీస్ జనరల్ నేచర్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ అవర్ పోలీస్ ఇస్ పబ్లిక్ సర్వీస్ అండ్ దిస్ బ్లడ్ డొనేషన్ ఇస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీస్ విచ్ హ్యాస్ టు బి డన్. అండ్ ముందు కూడా చెప్పాను, మా కంట్రీలో గివింగ్ బ్లడ్ అండ్ ఎవ్రీ లైక్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ద నీడ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ వెరీ హై. సో అలా అంటే ప్రోగ్రామ్ చేస్తే దట్ రిక్వైర్మెంట్ కెన్ బి ఫుల్ఫిల్డ్. సో ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ అండ్ హార్డ్ వర్క్ అండ్ డ్యూటీస్ డన్ బై అవర్ పోలీస్ ఆఫీసర్స్, we are conducting such programs so that మన పబ్లిక్ కి కూడా మా పోలీస్ సైడ్ నుంచి ఎట్లా పని చేస్తారు, ఏం పని చేస్తారు, ఎంత హార్డ్ వర్క్ పెడతారు అది గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ పబ్లిక్ ఆల్సో బికమ్స్ పార్ట్ ఆఫ్ ద పోలీస్ ఫంక్షనింగ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అంటే మన కమ్యూనిటీతో కనెక్ట్ ఉండాలి పోలీస్కి, అండ్ దిస్ ఈస్ ఆల్సో అ వే టు డూ దాట్. సో నేను ఈరోజు
అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం, వారోత్సవాల్లో భాగంగా ఈనాడు మన రావులపాలెంలో పోలీస్ సిబ్బంది ఆఖరు రోజు, వారోత్సవాలు చివరి రోజు మన కొత్తపేట సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీ శంకర్ మురళీ మోహన్ గారు, ఉన్న వారి పోలీస్ సిబ్బంది, గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా గారిని ఆహ్వానించి నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం నాకు కల్పించి విధి నిర్వహణలో ఈ దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం, ప్రజల ప్రాణ ధన ఆస్తిలకు రక్షణగా, ఈ సమాజం కోసం దేశ ఏకత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతలు అని శ్రీకాకుళం హెచ్ఎల్ల శాసనసభ్యులు గొండు శంకర్ ఎన్ ఈశ్వరరావులు అన్నారు. భారత ఐక్యతా దూత లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీను ముందుగా నగరంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడల మీదుగా అంబేద్కర్ ఆడిటోరియంకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, మేరా యువ భారత్ కన్వీనర్ కె వెంకట్ ఉజ్వల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మనిషిగా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ ఏక్ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఏకతా యాత్ర అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ నుండి అలాగే అంబేద్కర్ కోటరాము స్టేడియం వరకు ఈరోజు ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నడికుదుటి ఈశ్వరరావు గారు ఈ యాత్రలో ముఖ్య భూమిక పోషిస్తూ ఆయన ఈ కార్యక్రమం రావడం జరిగింది. అలాగే మన గౌరవ కలెక్టర్ గారు, ట్రైనీ కలెక్టర్ గారు పృథ్వీరాజు గారికి అలా రావడం జరిగింది. ఆర్డీఓ మేడం గారు, అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అలాగే పెద్ద ఎత్తున యువకులు అందరూ కూడా పాల్గొన్నారు. అన్ని విద్యా సంస్థల నుండి ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలు ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్లాలి, భావితరాలకు తెలియాలి. ఆయన ఆశయాలు, దేశభక్తిని మనలో కూడా పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో దీన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ ససూర్య ఆధ్వర్యంలో బలహీన వర్గాల వారికి భోజన సదుపాయం. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సరైన పనులు లేక అవస్థలు పడుతున్న స్థానిక అంబేద్కర్ కాలనీకి చెందిన బడుగు వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య వారు ఈరోజు సుమారు 400 మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అడ్మిన్ లయన్ మండ రాజారెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మామిడాడ పరిసర ప్రాంతాల్లో సామాజిక బాధ్యతతో మానవీయ సేవలు చేస్తున్న సూర్య లయన్స్ క్లబ్ గత వారం రోజులుగా తుఫాన్ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు సరైన పనిపాటలు లేక ఇబ్బందులు గ్రహించి ఈరోజు ఉక్కు మనిషి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సుమారు 400 మందికి భోజన వసతి కల్పించామని తెలియజేశారు. అవసరాన్ని గుర్తించి ఆర్తులను ఆదుకునే విషయంలో మా సూర్య లయన్స్ క్లబ్ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రథమ ఉపాధ్యక్షుడు పేకేటి ప్రకాశ్రావు, సీనియర్ సభ్యులు భాస్కర్ రెడ్డి, పప్పు మాయ్య, కృష్ణారెడ్డి, స్వామి, రాయుడు రాఘవ, శివాజీ, నామాల రామకృష్ణ, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెప్పండి. ఈ రోజున మీ అందరికీ తెలిసి గత వారం రోజులుగా ఈ తుఫాను కారణంగా పేదవాళ్ళు కూడా పన్నులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజున స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మా లయన్స్ క్లబ్ గొల్లవాడ శ్రీ సూర్య ఆధ్వర్యంలో మామిడాడ అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి నిరుపేదలకి భోజన వసతి ఏర్పాటు చేయాలని మా క్లబ్ నిర్ణయించుకుని
ఆ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈవేళ ఎవరైతే గత వారం రోజులుగా ఈ వర్షాల వల్ల ఇబ్బందులు పడి ఇంట్లో వ్యర్థాలు కింద పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ భోజన నిర్ణయించి ఈ మా బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం జరిగింది. దీనికి మా లైన్స్ పొలమూడ శ్రీసూర్య సభ్యులందరూ కూడా పెద్దమానం చేస్తూ సహకరించి వాళ్ళందరికీ భోజన సదుపాయాన్ని కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి మా లైన్స్ పొలమూడ శ్రీసూర్య సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో క్రమశిక్షణతో అంబేద్కర్ నగర వాసులందరూ కూడా మీరు ఇచ్చిన సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, లాంగ్ లివ్ లైన్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతన గుంట్లపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ లబ్ధిదారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లకు నెలకు 2,550 కోట్ల రూపాయలు లబ్ధిదారుల కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతోందని అన్నారు. 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, పూర్తి దివ్యాంగులకు 10,000 రూపాయల పెన్షన్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుందని అన్నారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఇబ్బందులున్నప్పటికీ 2,750 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో ఖర్చు చేస్తున్న రాష్ట్ర దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఎలమంచిలి వెంకట్రావు, దండిన వెంకటరమణ, వేగి దొరబాబు, అంతే రమణ, ఉగ్గిన భాస్కరరావు, పిల్లి సుందరరావు, బెజవాడ రాజు, సరళందపూరి వెంకట్, చుప్ప బాలకృష్ణ, జనసేన పార్టీ ప్రెసిడెంట్ సిర్సపల్లి శ్రీను, సరళంపూడి రాజు, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ సరళంపూడి రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇది వరకు ఒక విద్యార్థికి ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటే ఇంట్లో అంతమందికి కూడా వాళ్ళకి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి మనం ఆల్రెడీ చెల్లించడం జరిగింది. అదేవిధంగా మొన్ననే స్త్రీశక్తి పథకం బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, అలాగే పని కోసం, ఉపాధి కోసం ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్జీపాలెం నుంచి అనకాపల్లి వెళ్ళేటువంటి ఆడవాళ్ళు పనికి చాలా మంది ఉన్నారు. ఇది వరకు రోజుల్లో వాళ్ళు ఎన్జీపాలెం నుంచి అనకాపల్లి వెళ్ళాలంటే 30 రూపాయలు ఒక సైడు, 2 సైడ్లు కలిపి 60 రూపాయలు రోజుకి ఖర్చు అయ్యేది. ఇవాళ స్త్రీశక్తి పథకం పెట్టినాక ₹1 కూడా ఖర్చు అవ్వకుండా ఉచితంగా వాళ్ళు పని కోసం అనకాపల్లి వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ పని శుభ్రంగా ముగించుకొని వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆదాయం మిగులుతుంది. అంటే ఈ రకంగా ఏంటంటే మనం పెట్టినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ స్కీములు కూడా ప్రతి ఒక్క అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెంలో గ్రామంలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత శుక్రవారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గ్రామంలోని మెయిన్ రోడ్ సమస్యను అనితకి గ్రామస్తులు విన్నవించగా తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. అందరికీ న్యాయం చేస్తామని, ఎవరు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న మన మత్స్యకార గ్రామాలు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బంది పడతారు. వారందరూ కూడా బ్యాంకులకు వెళ్ళొద్దని చెప్పి సుమారుగా ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా బ్యాంకులు కూడా వెళ్ళలేదు. ఎవరు కూడా ఇల్లు పడిపోయిన వాళ్ళు కానీ పూర్తిగా రంగాలు ఉంటాయని కానీ వాళ్ళందరినీ కూడా సహాయ శిబిరాలను తీసుకొచ్చి ఒక 3 రోజుల పాటు వాళ్ళు అక్కడే ఉంచి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బంగారంపాలెం గ్రామంలో ఆ చివరిన ఒక వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోయి చాలా మంది ఇళ్ల మీద వాటర్ వచ్చేస్తుంది. అది ఇమీడియట్ గా అక్కడి నుంచి పంపించడానికి ఏర్పాటు కనిపించలేదు అని చెప్తే మనం డైరెక్ట్ ఈ రోజు ఉదయం ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని ఉదయం విజయవాడ నుంచి డైరెక్ట్ మీ దగ్గరికి రావడం జరిగింది. నేను అవన్నీ చూశాను. ఈ రోజు గ్రామంలో కూడా ఒక మందికి ఏదో అంటారు కదా, ఒక మందికి వస్తే ఇంకో మందికి మంచిదైంది అని అంటారు కదా, ఏం జరిగినా మన మంచిదే అని. ఇందాక విలేజ్ దగ్గర నుంచి అక్కడ నుంచి నేను కావాలని నడిచేలా ఆ మెయిన్ రోడ్
మొంతా తుఫాన్ వలన గత 3 రోజులుగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలు పడడంతో నియోజకవర్గంలోని శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆపగలిగామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తుఫాన్ నేపథ్యంలో ముందు చూపుతో పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో ముంపు నుంచి బయటపడడం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలోని దెబ్బతిన్న పంట పొలాలను అధికారులతో కలిసి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చేతికి అందిన దశలో పంట ధ్వంసం కావడంతో రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శారదా నది ఉగ్ర రూపం దాల్చడంతో అధికారులతో కలిసి శారదా నది పరిశీలించారు. అధికారులతో కలిసి నదీ పరివాహక ప్రాంతాలు నివసిస్తున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ 3 రోజుల తుఫాను ప్రభావం వల్ల శారదా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. బహుశా నిన్న కూడా వర్షం చాలా ఎక్కువ పడ్డది. 22.8 mm వర్షపాతం నమోదైంది. మొన్న అయితే 1.4 మాత్రమే. తర్వాత రైవాడ జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయటం వల్ల ఇక్కడ శారదా నదిలో ఎక్కువ ఉండి పరివాహక ప్రాంతాలు దెబ్బతినకుండా అక్కడ ఉన్నటువంటి జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా అప్రమత్తమై ఎవరైతే అక్కడ శారదా నది ఒడ్డున ఉన్నటువంటి మీకు అక్కడ ఏఎంసీ కాలనీ కానీ, లేదంటే శ్రీరామ్ నగర్ కానీ, అంజయ్ కాలనీ కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా వాళ్ళు మార్పించి హాస్టల్లో ఉన్న పిల్లల్ని కూడా మార్పించి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్లో పెట్టి వారికి అన్న పానీయ సదుపాయాలన్నీ కూడా కల్పించే కార్యక్రమం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి. పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన, సహాయం అందించిన అనిత. ఎంతటి విపత్తుల నుంచైనా ప్రజలను రక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంటుందన్న అనకాపల్లి ఎంపీ. తుఫాన్లో నష్టపోయిన వారికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్లతో కలిసి పాల్గొన్న సీఎం రమేష్. దేశ ఏకత, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండు. జయంతి సందర్భంగా మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శంకర్రావు. తుఫాన్ బాధితులకు అండగా నిలిచిన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లయన్స్ క్లబ్ సంస్థ. వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సరైన పనులు లేక అవస్థలు పడుతున్న వారికి భోజనం అందించిన సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.